హాయ్! హలో! నమస్తే. ఈరోజు హైదరాబాద్‌లో జరుగుతున్న ప్రధాన చర్చ ఏంది అంటే, జీహెచ్ఎంసీ 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్‌లు విలీనం జేయడం, ఆ తర్వాత 300 వార్డులు తయారు గావడం, దాని మీద అభ్యంతరాల స్వీకరణ కొనసాగుతున్నది. ఇంకో 2 రోజులలో ఈ అభ్యంతరాల స్వీకరణ గూడా పూర్తి కాబోతుంది. అయితే ఈ అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యే ముందు ఒకరోజు రేపు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం జరగబోతుంది. గత కౌన్సిల్ సమావేశమే పెద్ద రసాబసగా మారింది. ఇంకా అక్కడ ఎంఐఎం వాళ్ళు, బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు పెద్ద ఎత్తున లొల్లి చేయడం జరిగింది. సో, ఇప్పుడు 16 ఆ లొల్లి జరిగిన తర్వాత వచ్చిన ఈ పునర్విభజన వ్యవహారము ఇప్పుడు 150 వార్డులు 300గా తయారు కావడము. జీహెచ్ఎంసీ ప్రస్తుతము గ్రేటెస్ట్ హైదరాబాద్‌గా మారబోతుందా? కార్పొరేషన్‌లు ఎన్ని కాబోతున్నాయి? పోలీసు కార్పొరేషన్ లెక్క రాచకొండ, హైదరాబాదు, సైబరాబాద్ లెక్క జీహెచ్ఎంసీ గూడా ఒక హైదరాబాదు, ఒక సైబరాబాదు, ఒక రాచకొండ ఇట్లా కార్పొరేషన్‌లుగా విడిపోబోతుందా? లేదా అతిపెద్ద కార్పొరేషన్‌గా ఉండబోతుందా? 27 మున్సిపాలిటీలకు సంబంధించిన వసతుల కల్పన సంగతేంటి? ఈ 300 వార్డులను ఏర్పాటు చేయడంలో వీళ్ళు తీసుకున్న ప్రాతిపదిక ఏంటి? ఈ హద్దుల వరకే ప్రస్తుతానికి చెప్పారు. అక్కడ ఉన్న అనేక సమస్యల గురించి ఎక్కడ ప్రస్తావించలేదు. ఇలాంటి అనేక అంశాల మీద రేపటి కౌన్సిల్ మీద సర్వత్రా కొంత ఉత్కంఠ అయితే ఉన్నది. రేపటి కౌన్సిల్‌లో ఏం జరగబోతున్నది? గవర్నమెంట్ నుంచి ఎలాంటి సమాధానం ఇవ్వబోతున్నారు? ఎందుకంటే ఇప్పటికే బీజేపీ పార్టీ ఈ కౌన్సిల్ యొక్క ప్రక్రియ, ఈ వార్డుల యొక్క ప్రక్రియ, ఈ విలీన ప్రక్రియ అనేది అశాస్త్రీయంగా, అసంబద్ధంగా ఉన్నది. దీనిని వెంటనే ఆపాలే. ఇది అన్యాయము. ఎవ్వరికీ సమాచారం ఇవ్వలేదు. ప్రతిపక్ష పార్టీలను ఎవరిని కనీసం సంప్రదించలేదు. దీని మీద ఒక అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయలేదు. ఇదంతా వాళ్ళ ఏ ఏ మున్సిపాలిటీలనైతే విలీనం చేస్తున్నామో ఆ మున్సిపాలిటీలలో పబ్లిక్ ఒపీనియన్ తీసుకోవాలి. ఆ మున్సిపాలిటీల యొక్క తీర్మానాలు తీసుకోవాలి. సో, ఇంత పెద్ద తతంగం ఉంటే ఏ ఒక్క తతంగాన్ని కనీసం పాటించకుండా ఏకపక్షంగా ఈ విలీన ప్రక్రియ జరిగింది. ఈ 300 వార్డుల ఏర్పాటు కూడా ఏకపక్షంగానే ఉన్నది. వెంటనే ఇది ఆపేయాలే. దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేయాలి. మేమెవ్వరం కూడా హైదరాబాద్ విస్తరణకు వ్యతిరేకం కాదు. కానీ ఈ విస్తరణ చేసే విధానంకి ఖచ్చితంగా వ్యతిరేకిస్తున్నాము అని బీజేపీ, బీఆర్ఎస్ పార్టీ అని చెప్తున్నారు. ఎంఐఎం పార్టీ వాళ్ళు ప్రస్తుతానికి అక్కడ లోపట లొల్లి చేస్తున్నారు గానీ, విధానపరంగా వాళ్ళేమి అంత గట్టిగా వ్యతిరేకించడం లేదు. సో, ఈ నేపథ్యంలో రేపు జరగబోయే కౌన్సిల్‌లో ఏం జరగబోతుంది? ప్రభుత్వము ఈ 17వ తారీఖు తర్వాత వీళ్ళ అభ్యంతరాలను దాదాపుగా 1328 ఫిర్యాదులొచ్చినాయి డివిజన్‌ల మీద. 1 కాదు, 2 కాదు. ఈ 1328 ఫిర్యాదులను ప్రభుత్వము కన్సిడరేషన్ చేస్తుందా? లేదా? ఇదంతా ఒకవైపు ఉంటే, అసలు ఈ విధానం అశాస్త్రీయమని న్యాయస్థానాలు ఆశ్రయిస్తామని ఆల్రెడీ తలసాని శ్రీనివాస్ యాదవ్ మాజీ మంత్రి అంటున్నారు. సో, ఆఫీసులలో కూర్చొని గూగుల్ మ్యాప్‌ల ఆధారంగా ఈ వార్డుల విభజన జరిగింది. ఈ విలీన ప్రక్రియ జరిగింది. ఖచ్చితంగా ఇది చట్టాలను, నిబంధనలను ఉల్లంఘించడమే కాబట్టి, దీనిపైన మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తాము అంటున్నారు. మరి ఫిబ్రవరి నాటికి ఈ పాలక మండలి జీహెచ్ఎంసీ పాలక మండలి సమయం పూర్తయిపోతుంది. అప్పటిలోగా కొత్త పాలక మండలి అంటే ఇన్ టైమ్‌లో ఎలక్షన్ జరిగి, మేము పద్ధతి ప్రకారం వెళ్తాము అని అనుకుంటే, జనవరిలోనే దాదాపుగా 45 రోజుల ముందు అంటే డిసెంబర్ 15థ్ తర్వాత వెంటనే నోటిఫికేషన్ రావాలి. కానీ ఇప్పుడు ఆ నోటిఫికేషన్ వచ్చే అవకాశం లేదు. ఎందుకంటే ప్రస్తుతం అభ్యంతరాల స్వీకరణే పూర్తి కాలేదు. అభ్యంతరాల స్వీకరణ పూర్తి కావాలి. దాని మీద మళ్ళా వాళ్ళు నోటిఫికేషన్ ఇవ్వాలి. వార్డుల ప్రక్రియ జరగాలి. సో, ఇదంతా చాలా పెద్ద తతంగం ఉన్నది కాబట్టి ఫిబ్రవరిలో ప్రస్తుతానికి ఎన్నికలు జరిగే అవకాశం అయితే కనిపించడం లేదు. ఎందుకంటే న్యాయస్థానాల ప్రకారం ఎలక్షన్ కమిషన్ కూడా నోటిఫికేషన్ అట్‌లీస్ట్ 45 రోజుల ముందు ఇవ్వాలి. సో, ఆ పద్ధతిలో వెళ్ళాలంటే ఇది మార్చి, ఏప్రిల్ నాటికెళ్తది. మరి మార్చి, ఏప్రిల్ నాటికి హైదరాబాద్‌లో అనేక పరీక్షలున్నాయి. ఇప్పుడు 10థ్ క్లాస్ పరీక్షలున్నాయి. మొత్తం ఇంటర్ పరీక్షలుంటాయి. ఇది పరీక్షల కాలము మార్చి, ఏప్రిల్ అనేది. సో, ఆ తర్వాత వీళ్ళు ఒక 6 నెలలు వాయిదా వేసుకుంటే జూన్‌కెళ్ళే అవకాశం ఉంది. ఈలోపు జీహెచ్ఎంసీ ఎన్ని కార్పొరేషన్‌లు కాబోతుంది? ఈ వార్డుల ప్రక్రియ 300 సరైందేనా? ఈ వార్డుల యొక్క హద్దులు మారబోతున్నాయా? జనాభా మారబోతుందా?
ఇంకా రిజర్వేషన్లు కూడా రావాల్సి ఉన్నది వార్డులకు. ఈ రిజర్వేషన్ల ప్రక్రియలో మరి బీసీ రిజర్వేషన్ పరిస్థితి ఏంది? మా బీసీల సంగతి తెలుసని బీసీలు అడుగుతున్నారు. సో ఇలాంటి అనేక సందేహాల నేపథ్యంలో రేపు ఈ జీహెచ్ఎంసీ భవితవ్యం ఏం కాబోతున్నది? ఇక్కడ రేవంత్ కలిపిన పావులు ఏ రకంగా వాళ్ళకు విజయాన్ని, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చాలా నామినల్గా ఉన్నది ప్రస్తుతం జీహెచ్ఎంసీలో. బీజేపీ, ఎంఐఎం, బీఆర్ఎస్ హవా నడుస్తున్నది. సో మేయర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళినప్పటికీ వచ్చే ఎన్నికల్లో విజయం సాధించాలన్న ఉత్సాహంతో ఉన్నారు. హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. హైదరాబాద్లో ఎమ్మెల్యేలు లేరు కాబట్టి జీహెచ్ఎంసీలో తాము ఎక్కడ మొత్తానికి చతికిలబడతామని మొత్తం జీహెచ్ఎంసీ స్వరూపాన్నే మార్చడానికి రేవంత్ రెడ్డి కంకణం కట్టుకున్నారు. ఇంతవరకు బాగానే, ఎందుకంటే వీళ్ళు రూరల్లో బలంగా ఉన్నారు. ప్రస్తుతం రూరల్లో పెరిగితే సీట్లు పెరిగితే అది కాంగ్రెస్కి కలిసి వస్తుంది అన్న ఆలోచన బాగానే ఉన్నది. కానీ ఈ ఆలోచనను ఇప్పుడు ఆ మున్సిపాలిటీలో ఉన్న వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. విలీనం కాబోయే మున్సిపాలిటీల ప్రతినిధులు వ్యతిరేకిస్తున్నారు. అక్కడ జనాలు వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే జీహెచ్ఎంసీలో ఎంసీహెచ్ నుంచెళ్ళి, అంటే మున్సిపల్ కార్పొరేషన్ హైదరాబాద్ నుంచెళ్ళి వచ్చిన ఏవైతే కొత్తగా విలీనంలో జరిగినాయో ఆ మున్సిపాలిటీలలో ఇప్పటి వరకు డ్రైనేజీలు లేవు, రోడ్లు సరిగ్గా లేవు. మౌలిక వసతులు ఒక మున్సిపాలిటీకి కానీ ఒక కార్పొరేషన్కి ఏవైతే ఉండాలో ఆ స్థాయిలో లేవు. గత ప్రభుత్వమే ఇవన్నీ చేయలేకపోయింది. ఇప్పుడు అవి అక్కడ ఉండగా ఇంకా కొత్త గ్రామీణ ప్రాంతాలను మున్సిపల్ కార్పొరేషన్లో కలపడం వల్ల ఇక్కడ ఆ వసతులు, ట్యాక్సులు పెరుగుతాయి, వసతులు తగ్గుతాయి. సో ఈ నేపథ్యంలో జనాలు కూడా దీన్ని వ్యతిరేకిస్తున్నారు. సో ఒకవైపు ప్రజాప్రతినిధులు, మరోవైపు ప్రతిపక్ష పార్టీలు, మరోవైపు ప్రజలు, ఈ ముగ్గురు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వము ఏకపక్షంగా ముందటికి వెళ్తుందా? ప్రజల అభ్యంతరాలను, ప్రజల యొక్క వాళ్ళ యొక్క వాదనను విని దానికి అనుగుణంగా మార్పులు చేసుకుంటుందా? లేదు ఇప్పుడు ఇదంతా అయ్యే పని కాదు, లేదా న్యాయస్థానాల్లోకి వెళ్తే అయ్యే పని కాదు, ఎన్నికలు నిర్వహించాలి అని పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్తుందా అనేవి ఇప్పుడు ఒక సస్పెన్స్గా మారాయి. ఓవరాల్గా ఈ సస్పెన్స్కు తెరబడేది ఎప్పుడు అయ్యానంటే ఇంకో నెల రోజులు కనీసం సమయం పడుతుంది. ఈ రేపటి సమావేశంలో ఏం జరగబోతుంది, ఆ తర్వాత ఈ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకోబోతుంది మనకు తెలియనుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.